మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఎమ్మెల్యేలైన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే సునీతా లక్ష్మారెడ్డి గారు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, అట్లాగే మాణిక్‌రావు గారు. వీళ్ళు నలుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిండ్రు. కలిసిన తర్వాత పెద్ద చర్చ నడుస్తా ఉన్నది. వాళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు. ఇది రిటర్న్ గిఫ్ట్‌గా కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్‌గా రేవంత్ రెడ్డి ఇస్తా ఉన్నాడు. మొత్తం అందరూ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని చెప్పి నిన్నటి నుండి మొత్తం పెద్ద దుమారం రేపుతా ఉన్నారు. అయితే దీనిపైన ఈ సంఘటన పైన వీళ్ళు స్పందించిండ్రు. ఏం చెప్తా ఉన్నారనంటే, ఒక్కసారి కాదు 1000 సార్లైనా, 1,00,000 సార్లైనా మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి మా నియోజకవర్గ ప్రజలకు మేలు చేయడం కోసం ఆయన మా సీఎం కాబట్టి కలిసి నిధులు కేటాయించడం కోసం వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడం కోసం, చర్చించడం కోసం పోయినా తప్ప పార్టీని విడిపోయే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు మాత్రం పెద్ద పార్టీ మారుతా ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు. కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి దీనిపై పెద్ద చర్చ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట్ట కలవడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం.